ఇక మొదలెడదామా? వెల్కమ్ టు మీ ట్రేడర్ తెలుగు. ఫ్రైడే కన్సాలిడేషన్, మండే కన్సాలిడేషన్, ట్యూస్డే కన్సాలిడేషన్. మరి తర్వాత ఏమైంది? మార్కెట్లో మూమెంట్ వచ్చింది. కొన్ని డేస్గా సెల్లర్స్ మార్కెట్ చూసి, మార్కెట్లో కన్సాలిడేషన్ని చూసి 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 ప్రీమియం డికే, ఏది కొన్నా ప్రీమియం డికే, విసుగొచ్చేది. ఎంతసేపు చూసినా మార్కెట్ అక్కడే ఉండేది, ప్రీమియమ్స్ పడిపోయేవి, చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. కానీ నిన్న మొన్న ఒక లెక్క, ఈరోజు ఇంకో లెక్క. సెన్సెక్స్ రావడమే హై మొమెంటంతో వచ్చింది. 85,530 పాయింట్స్ దగ్గరగా సెన్సెక్స్ ఓపెన్ అయింది. అండ్ ఐఎమ్ సారీ అండి, నేను ఈరోజు సిస్టంలో రికార్డ్ చేయడం మర్చిపోయాను. సో నేను ఫోన్లో రికార్డ్ చేసిందే యాడ్ చేస్తున్నాను, నేను సిస్టంలో రికార్డ్ చేయలేదు ఈరోజు. సారీ 9:15కి మార్కెట్ ఓపెన్ అవ్వగానే సెన్సెక్స్ 85,450 పాయింట్స్ దగ్గరగా ఫాలో అయింది. నేను అక్కడ ఒక సిఈ ట్రేడ్ తీసుకున్నాను. 85,600 సిఈని అరౌండ్ 77 రూపీస్ దగ్గరగా బై చేశాను. యాక్చువల్లీ నేను 75 రూపీస్ దగ్గరగా బై చేయాలనుకున్నాను, బట్ మార్కెట్ ప్రైస్కి బై చేస్తాను కాబట్టి అది 77 రూపీస్ దగ్గరగా ఇచ్చింది. స్టిల్ మార్కెట్ పెరుగుతుంది, ప్రాఫిట్ వస్తుందన్న వ్యూలోనే ఉన్నాను నేను. అండ్ ఈరోజు నేను సిఈ ట్రేడ్ ఎందుకు తీసుకున్నానంటే, ఆల్రెడీ మార్కెట్ 400 దగ్గర ఉంది కాబట్టి, 85,400 450 దగ్గరగా ఉంది కాబట్టి అక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని కొంచెం పెరుగుతుంది, మళ్ళీ 550 వరకు వెళ్తుంది, అక్కడ నేను ప్రాఫిట్ బుక్ చేసి క్లోజ్ చేసేయాలి అనుకున్నాను. ఆ వ్యూలో నేను సిఈ ట్రేడ్ తీసుకున్నాను. కానీ మార్కెట్ 85,450 కన్నా ఇంకా ఫాలో అయింది, నాకు లాస్ వచ్చింది. నాకు ఆశ్చర్యం వేసింది, మొదట బాధ వేసింది, తర్వాత భయం వేసింది, ఆ తర్వాత నా మీద నాకే అసహ్యం వేసింది. నేను లాస్ని ఒక 50,000 వరకు చూడాలి అనుకున్నాను. నేను 20 ప్రీమియమ్స్ పెట్టుకున్నాను లాస్ని, బట్ నేను మార్కెట్ పెరుగుతుందనే వ్యూలోనే ఉన్నాను. పెరుగుతుంది, ఖచ్చితంగా మార్కెట్ పెరుగుతుంది అనుకున్నాను. నేను అనుకున్నట్టే మార్కెట్ పెరిగింది. నేను 77 దగ్గరగా కొన్న ప్రీమియం 89 రూపీస్ దగ్గరికి రాగానే నేను 2000 క్వాంటిటీని సెల్ చేసేసాను. కానీ ఇంకా మార్కెట్ పెరిగింది, ఇంకో 1000 క్వాంటిటీని నేను 104 రూపీస్ దగ్గరికి ప్రీమియం రాగానే సెల్ చేసి ఈరోజు ట్రేడ్ని క్లోజ్ చేశాను. ఈరోజు నా ప్రాఫిట్ 45,000 అరౌండ్. ఈరోజు నేను 3,000 క్వాంటిటీని బై చేశాను. బికాజ్ సెన్సెక్స్ ఎక్స్పైరీ కాబట్టి ఖచ్చితంగా మూమెంట్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేసి నేను క్వాంటిటీని బై చేశాను. అండ్ నేను తీసుకున్న ట్రేడ్లో నేను చాలా కాన్ఫిడెంట్ ఉన్నాను, అక్కడ నుంచి మార్కెట్ పెరుగుతుంది అని, అందుకే నేను బై చేశాను. సపోజ్ లాస్ అయినా నేను క్వాంటిటీని కొంచెం అమ్మేస్తాను, ఆ ధైర్యంతో నేను మేనేజ్ చేసుకోగలను అన్న ధైర్యంతోనే నేను బై చేశాను. అలా ఈరోజు నేను నా ట్రేడ్ని క్లోజ్ చేశాను. నిన్న మొన్నలాగా 10 తర్వాత మార్కెట్ కన్సాలిడేషన్ లేదు, మూమెంట్ ఇచ్చింది సెన్సెక్స్. ఎట్ ద ఎండ్ వరకు సెన్సెక్స్ మూమెంట్లోనే ఉంది. ఈరోజు బయ్యర్స్ మార్కెట్, కంప్లీట్గా బయ్యర్స్ మార్కెట్, చాలా అంటే చాలా మొమెంటంలో ఉంది సెన్సెక్స్. అండ్ నేను ఓఐని చెక్ చేస్తాను మార్నింగ్ బై చేసేటప్పుడు. నేను టోటల్ ఓఐ చూస్తాను. మనం ఓఐని చెక్ చేసేటప్పుడు సెల్లర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెక్ చేయాలి. సపోజ్ టోటల్ కాల్ ఓఐ ఎక్కువ ఉంటే పుట్ ఓఐ కన్నా మార్కెట్ పడుతుంది అని, అంటే కాల్ మనం సెల్లర్స్ వ్యూలో చూస్తాం కాబట్టి పడుతుంది అని, అదే పుట్ ఓఐ ఎక్కువ ఉంటే మార్కెట్ పెరుగుతుందని. సపోజ్ 1 lakh డిఫరెన్స్ మాత్రమే ఉంటే వి కాంట్ సే పడుతుందా పెరుగుతుందా అని ఒక క్లారిటీ ఉండదు. అలాంటి టైంలో కొంచెం కేర్ఫుల్ ఉండాలి. సమ్ టైమ్స్ చాలా డిఫరెన్స్ ఉంటుంది, అలాంటి టైంలో కూడా చాలా కేర్ఫుల్ ఉండాలి. అలాంటి టైంలో కంప్లీట్గా ఓఐ మీద డిపెండ్ అవ్వకూడదు. అండ్ ఓఐ మీద ఒక్కదాని మీద డిపెండ్ అయ్యి ఒక ట్రేడ్ తీసుకోకూడదు, అదర్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయ్యి తీసుకోవాలి. నేను ఓఐ ఇలా చెక్ చేస్తాను. అండ్ ఆప్షన్ చైన్లో చూస్తే అక్కడ కూడా టోటల్ ఓఐ కాకుండా ఆప్షన్ చైన్లో చూస్తే పుట్ ఓఐ ఎక్కడుంది, ఎక్కువ ఉందా, కాల్ ఓఐ ఎక్కువ ఉందా అని క్లారిటీ ఉంటుంది. ప్రతి స్ట్రైక్ దగ్గర మనకు ఒక క్లారిటీ ఉంటుంది, ఇక్కడ ఎక్కువ ఉన్నారు ఇక్కడ తక్కువ ఉన్నారని. బట్ నేనైతే టోటల్ ఓఐ చెక్ చేస్తాను మార్నింగ్ 9:15కి ట్రేడ్ తీసుకునేటప్పుడు. ఇంతకీ సెన్సెక్స్ ఎక్స్పైరీ మీకు ఎలా అనిపించింది? మీరు ప్రాఫిట్ బుక్ చేస్తారా, లాస్ బుక్ చేస్తారా? కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. మీరు చూసింది కొంతే, చూడబోయేది ఇంకెంతో, అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి.